ఈ ఇష్యూలో అన్నిటికి మించిన దౌర్భాగ్యం ఏంటంటే, ఒక కుల అహంకారం మీద, కుల ఆధిపత్యం మీద, అణగారిన వర్గాలను ఆధిపత్య కులాలు తొక్కేయడం మీద తీసిన ఒక సినిమాకి సంబంధించిన వేదిక మీద జెండర్ ఇన్ఈక్వాలిటీని ఒక మనిషి చూపించడం. నవదీప్ అక్కడ తలదించుకుని అటు ఇటు చూస్తూ సైలెంట్ అయిపోయాడు. మిగతా వాళ్ళైతే కనీసం కాన్ఫరెన్స్ అయ్యేలా మాట్లాడాలా, ఆపలా. మరి మీరు కులం కోసం ఏం పోరాటం చేసేస్తారా? ఒక విమెన్ ఇన్ఈక్వాలిటీ ఆ స్టేజ్ మీద అంత క్లియర్గా అంత పచ్చిబూతులు మాట్లాడుతూ ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అప్పటికప్పుడు కాన్ఫరెన్స్ చేయలేని మీరు ఇంకా సినిమాలు తీసి క్యాస్ట్ని ఏం ముద్రిచ్చేస్తారో నాకైతే అర్థం కాల. ఈ రకమైనటువంటి మాటలు, ఈరోజు శివాజీ మాట్లాడిన మాటలు మన మెన్లో 75 to 85% ఆఫ్ ద మెంటాలిటీ మెన్ ఇట్లాగే ఆలోచిస్తున్నారు, ఇలాగే మాట్లాడుతున్నారు. ఎందుకు అట్లా మాట్లాడకూడదు? ఒక్క నిమిషం ఆలోచించండి నేను చెప్పేది. మెన్ ఇప్పుడు ఇతని ఉద్దేశం ప్రకారం ఇతని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక బొయ్యికి ఉంది, ఒక చికెన్ ముక్క ఉంది. ఆ చికెన్ ముక్కను ఎక్కడో విసిరేస్తే కుక్కలన్నీ దాన్ని అమ్మటి పడతాయి అనేది ఆయన పాయింట్. అంతే కదా? చికెన్ ముక్కను ర్యాప్ చేసి ఉంచాలి, ఇట్లాగా బట్టలు వేసుకోవడం అంటే అల్టిమేట్గా అదే వస్తుంది. సో చికెన్ ముక్కను విసిరేస్తే అట్లాగా కుక్కలన్నీ దాన్ని అమ్మటి పడతాయి కాబట్టి జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. చికెన్ ముక్కని ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే చేయకూడదు ఆయన పాయింట్. సో ఇక్కడ ఆడపిల్ల యొక్క బట్టల ధారణ విషయంలో ఆడపిల్లని ఒక చికెన్ ముక్కలాగా, ఒక థింగ్ లాగా ఆయన మాట్లాడుతున్నాడు. అందరు మనుషులు అందరూ మీద పడతారనే దాన్ని, తప్పదు అట్లాగే పడతారనే దాన్ని కుక్కల్లాగా చూపిస్తున్నాడు. ఓకేనా? చెప్పాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటి? చికెన్ ముక్క గురించి, లేకపోతే అది ఒక థింగ్ అని, ఒక బోన్ అని కాదు కదా. ఫస్ట్ చెప్పాల్సింది, మేము కుక్కలం. మగవాళ్ళందరిలో 85% కుక్కలు చచ్చాము. మేమందరం కుక్కనా కొడుకులము, లోఫర్ గాళ్ళము, మేము ఎదవలము, మేము పనికి మాలిన సంత. మేము ఒక ఆడపిల్ల అట్లా బట్టలు వేసుకున్న, బట్టలు మామూలుగా వేసుకున్న వాళ్ళమ్మడు కూడా పడుతున్నారు కదా. సమంత కూడా జరిగింది ఇదే ఇష్యూ. సో ఇంకొకటి కూడా జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ఏం చేస్తున్నారో చూస్తున్నాం. సో బట్టలు ఏ రకంగా వేసుకున్నా పిచ్చి కుక్కల్లాగా ఆడది కనపడితే వెంట పడతాము, ఇబ్బంది పెడతాము, ఏమైనా చేసేస్తాము. ఇది మేము ఇంతే, మా బతుకింతే, మేము కుక్కల కంటే హీనము, రాక్షసుల కంటే హీనము, మా బతుకులు ఇంతే అమ్మ అని చెప్పి అప్పుడు నువ్వేం చేయాలి? నీ అవతల వ్యక్తి యొక్క చికెన్ బోన్ గురించి ఎట్లా దాచుకోవాలి అంటే చెప్పాలి. ఫస్ట్ దాని గురించి ఏమైనా మెన్షన్ ఉందా? అట్లా పడకూడదని కానీ, పడే విధానం తప్పని కానీ, లేకపోతే మేము పడతాం, అట్లీస్ట్ యాక్సెప్టెన్స్. లెర్నింగ్, టీచింగ్ వదిలే, యాక్సెప్టెన్స్. మేము కుక్కలాగే అమ్మట పడతాము. ఆడపిల్ల అట్లా కనిపిస్తే, హీరోయిన్ కనిపించిన, ఇంకోటి కనిపించిన, మేము ఇట్లాగే పిచ్చి నా కొడుకులాగా వెనకాల పడతాము. మేము అంత దౌర్భాగ్యం మెంటాలిటీలో ఉన్నామని ఒప్పుకుని ఆ తర్వాత ఇది చెప్తే ఒక రకం. ఒకటి కాదు, మేము కుక్కలం కాదు, అవతల చికెన్ ముక్క కాదు, అవతల మనిషి అంటే కుక్క కంటే జ్ఞానం లేదు, అదొక జంతువు. మనం మనుషులం కదా, మనం మనుషులు అనే కదా ఆయన చెప్పింది కూడా. సో మనుషులు అయినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వాళ్ళు బట్టలు ఎలా వేసుకున్నారు ఏంటి అనే దానికంటే ముందు ఏం చేయాలి నేను చెప్తుంది అర్థం చేసుకోండి. ఎలాంటి బట్టలు వేసుకుంటారు ఏంటి అనే దాన్ని తర్వాత చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? నాయనా ముష్టి నా కొడకల్లారా, మొన్న హీరోయిన్ ఎవరో ఇట్లా బయటకు వస్తే పిచ్చి కుక్కల్లాగా వెనకాల పడ్డారు, అది తప్పు. అట్లా పడడం భావ్యం కాదు. ఒక ఆడపిల్లైనా, ఒక మగపిల్లడానికల్లా అబ్బాయిలు పడినా సరే. నాకు ట్రాన్స్జెండర్స్ మీద పూర్తి గౌరవం ఉంది. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక ఏరియాలో ఒంటరిగా ఉన్నాడు. ట్రాన్స్జెండర్స్ అందరూ అతను ఇబ్బంది పెట్టి ఎక్కడెక్కడో టచ్ చేశారు. అప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడతారా? అబ్బాయి వేసుకున్న బట్టల గురించో, లేకపోతే అబ్బాయి ఏదో సెడ్యూస్ చేశాడనో, కెలికాడనో మాట్లాడతారా? సో అప్పుడు ఏం మాట్లాడతాం? ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు పెట్టడమో, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో, ఇక మీద ట్రాన్స్జెండర్స్ అట్లా ఉండకుండా ఉండేలాగా యాజ్ ఎ సొసైటీ అందరం కలిసి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నాయో డీల్ చేసి ఎందుకు అట్లా తయారవుతున్నారో దాన్ని సరి చేసుకుని అప్పుడు అబ్బాయి బట్టలు వేసుకున్నాడా, ఒంటరిగా ఉన్నాడా, అక్కడ ఏం చేస్తున్నాడు వాడు, ఇది కదా మాట్లాడాలి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇదే ఇష్యూ ఒక అబ్బాయి వెళ్తున్నప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ కలిసి అతన్ని మొలెస్ట్ చేయడమో, ఇంకోటి ఇబ్బంది పెట్టడమో ఏదో చేశారనుకోండి, చేసే ప్రయత్నం చేశారనుకోండి, అప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడతారు అబ్బాయి వేసుకున్న బట్టల గురించి ఏదో. ఇక్కడ ఏమవుతుందంటే విమెన్ని ఫస్ట్ నుంచి కూడా ఒక థింగ్ లాగా చూడడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది. వస్తువు, ఆడపిల్ల అనగానే వస్తువు, లేదంటే మన కనుసన్నల్లో మనం డిసైడ్ చేయగల ఆ పిల్ల ఎలా ఉండాలి, అసలు మొత్తం జాతి, పిల్ల ఏంటి అసలు జాతి మొత్తం, ఆడజాతి మొత్తం ఎలా బతకాలి, ఏం చేయాలనేది మేము డిసైడ్ చేస్తాము అని ఇక్కడ ఎక్కిచ్చేసారు వీళ్ళకి. ఓవర్ ద డెకేడ్స్, ఓవర్ ద సెంచరీస్ అది ఎక్కిచ్చేసుకుని దాంట్లోంచి వస్తున్న విషయాన్ని ఇట్లా కక్కుతున్నారు వీళ్ళు. ఇప్పుడేమో తీరిగ్గా వచ్చి సారీ చెప్తున్నాడు ఆయన. ఆ సారీ కూడా ఏం చెప్తున్నారంటే తాను వాడిన పదాలకి తప్ప మంచి చెప్పాలనుకున్నారంట. సారీ విషయంలో ఆయన చెప్పాడా చెప్పలేదా అనేది సెకండరీ, చెప్పాలి కూడా. ఎందుకంటే చెప్పకపోతే రేపు ఇంకొకటి వాగుతాడు ఇలా పిచ్చోళ్ళలాగా. ఇలా అవతలి వాళ్ళకి చెప్పే వీళ్ళు మగవాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేశారు, ఎంతవరకు సక్సెస్ అయింది, దాని మీద ఏమన్నా వీళ్ళు మనకేమన్నా చెప్పగలరా? చెప్పిన తర్వాత ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు కొంచెం అన్న వీళ్ళకి వస్తుంది అనేది నా ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే నమ్మరు, అట్లా చూడడం, మీద పడడం ఇది తప్పని వీళ్ళు నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది మీకు? వీళ్ళు అసలు దాన్ని నమ్మరు. వాళ్ళు అంతేనమ్మా, వాళ్ళు అలాగే ఉంటారు, మనమే మారాలి అనే ఒక రాతి యుగం నాటి స్టోన్ ఏజ్ లాంటి మెంటాలిటీ బతుకులు ఇవి. అందుకిట్ట మాట్లాడుతుంటారు వీళ్ళు. ఒక ఆడపిల్లైనా, ఒక మగపిల్లాడైనా, ఒక ట్రాన్స్జెండర్ అయినా, ఇంకొక జెండర్కి సంబంధించిన వాళ్ళైనా, ఒక యానిమల్ అయినా న్యూడ్గా ఎక్కడన్నా తిరుగుతున్నా సరే వాళ్ళ మీద ఫింగర్ ఎత్తి టచ్ చేసేటువంటి హక్కు కూడా మనకు లేదు. వాళ్ళకి హామ్ చేయాలనే ఉద్దేశంతో చేసే హక్కు మనకు లేదు. వాళ్ళకి ఏదో బాగాలేదు ఇంకోటి అది వేరే కదా. కానీ ఆ బేసిక్ థింకింగ్, ఆ బేసిక్ ఆలోచన వీళ్ళకు ఉండదు. ఆడది కనిపిస్తే అది ఎట్లా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను అనే ఒక దరిద్రగొట్టు మెంటాలిటీలోంచి వస్తారు వీళ్ళు.
క్యాస్ట్ అనే ఒక పెద్ద మహమ్మారి మీద రాక్షసి మీద సినిమా తీస్తున్నప్పుడు అందులో ఆయన యాక్ట్ చేయడాన్ని నేను హైలీ అప్రిషియేట్ చేస్తాను. పాలెం బస్ ఇన్సిడెంట్ అప్పుడు ఆయన నిలబడ్డాడు జనం కోసం. తర్వాత ఏమైందో మరి ఆయన కాంప్రమైజ్ చేయడం న్యాయం జరిగిందో నా మీద అప్డేట్ లేదు. చాలా సంవత్సరాల క్రితం ఇది 10 ఏళ్ళు అయి ఉంటుంది. దానికి కూడా నేను అప్రిషియేట్ చేస్తాను ఆయన్ని. అదే చెప్తున్నా, ఒక మనిషిని తప్పు చేశాడు డెఫినెట్లీ నిలది క్వశ్చన్ తీ చొక్కా పట్టుకుని వెళ్తే రేపు నేనైనా సరే చొక్కా పట్టుకుని వెళ్ది లేదు, ఆ మనిషి కరెక్ట్గా ఉన్న విషయాల్లో డెఫినెట్లీ మనం అప్రిషియేట్ చేయాలి, వాళ్ళకి తగ్గట్టుగా స్టాండ్ తీసుకోవాలి. పాలెం బస్ ఇన్సిడెంట్ లాంటిది అలాంటి ఇన్సిడెంట్ మీద ఇప్పుడు ఆయన ఏమైనా నించుంటే ఆయన వెనక నేను నిలబడేవాడిని. బట్ అదే టైంలో ఆయన ఇట్లా వాగినప్పుడు ఆయనకి ఎదురు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. సారీలు చెప్పినా ఇంకొకటి చేసినా దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మగాళ్ళ యొక్క మైండ్ సెట్ ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి నేను చెప్పిన ట్రాన్స్జెండర్ ఎగ్జాంపుల్ని ఆలోచిస్తే మనకి మెన్కి ఒక ఆలోచన, ఒక అవగాహన వస్తుంది, ఎంపతి వస్తుంది. అవతల వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి ఆ ప్లేస్లో ఉండి మన చుట్టూ ట్రాన్స్జెండర్స్ ఉండి అట్లా మనల్ని వాళ్ళు ఇబ్బంది పెడితే, నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళ మీద పూర్తి గౌరవం ఉంది, ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా, ఇబ్బంది పెడితే మనకి ఎట్లా అనిపిస్తుంది, వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ అనేది మనకు తెలుస్తుంది. ఎన్నోసార్లు నేను కూడా చాలా ఫేస్ చేశాను ట్రైన్స్లో వాళ్ళతో ఇబ్బందులు. వాళ్ళలో కూడా ఎంతోమంది దారుణంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. సో అలాంటి తెలిసి కూడా మనం ఇంకొకరిని ఇబ్బంది పెట్టడం లేకపోతే ఇబ్బంది పెట్టడాన్ని నార్మలైజ్ చేయడం ఎంత మూర్ఖత్వం అనేది ఒక్కసారి మనం ఆలోచించండి.